అధికార పార్టీని ఫాలోవర్ల రేసులో చిత్తు చేసిన ఓ సెటైర్ పేజ్. కోట్ల ఖర్చు, లక్షల సైన్యం ఒక్కడి సెటైర్ ముందు ఎందుకు తలవంచాయి? ఇది మీమ్స్ తో వచ్చిన మార్పా, యువత ఆగ్రహంతో వచ్చిన తిరుగుబాట? ఆన్లైన్ ఫాలోయింగ్ రేపటి పోలింగ్ ను శాసిస్తుందా? బొద్దింకలంటూ తీసి పారేస్తే మీ రాజకీయ భవిష్యత్తునే చెత్తకుండిలో వేస్తారా? బొద్దింక భారత్ వార్ రూమ్ డిబేట్ రాత్రి 7 గంటలకు మీ 9+ న్యూస్ లో. ఈ మేనిఫెస్టోలో రెండో అంశము, మొదటి అంశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రెండో అంశంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఏమి యాడ్ చేస్తాను సార్, ఇప్పుడు మేధావులు చాలా మంది హాలిడే కింద అనుకుంటున్నారు. ఎలక్షన్ వచ్చిందంటే హాలిడే, ఈ రోజు మనం భోగపతి తాలే అని అంటున్నారు. మిగతా రోజులలో దేశం గురించి, పాలకుల గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, వ్యవస్థ గురించి ఎప్పుడు డిబేట్లు చేస్తూనే ఉంటారు. నలుగురు కలిస్తే మాట్లాడుతుంది. కానీ ఎన్నికలప్పుడు మాత్రం కీలకమైన రోజు, ఎవరిని ఎన్నుకుంటే ఈ దేశం బాగుపడుతుంది, ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనే కీలకమైన నిర్ణయం తీసుకునే ప్రాథమిక హక్కుని, ఓటుని వినియోగించుకోవడానికి మేధావులే పోవట్లేదు. కాబట్టి నేనేమంటా అంటే, ఒక్క ఓటు మేధావిది కానీ సామాన్యుది కానీ మిస్ అయితే ఏ రకంగా అయితే ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలో, ఓటు వేయకపోతే, వినియోగించుకోకపోతే కూడా వాళ్ళని కూడా అదే రకంగా శిక్షించేటందుకు కూడా చట్టం చేయాలి. అది కూడా వాళ్ళు దాంట్లో పెట్టుకోవాలి మేనిఫెస్టోలో. కరెక్ట్. సో రెండవది వినియోగించుకోవాలి. ఎస్. ఇప్పుడు మేనిఫెస్టోలో రెండో అంశం గురించి సత్యనారాయణ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత వాళ్ళు టార్గెట్ చేసింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని. సో ఆ టార్గెట్ ఎలా ఉంది? రెండవ మేనిఫెస్టోలో రెండో అంశం గురించి మీరు ఏమాడతారు? అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాల్లో ఏ రకమైన వైఫల్యాలు జరుగుతున్నాయో, అడ్మినిస్ట్రేషన్లో ఏ రకమైన వైఫల్యాలు జరుగుతున్నాయో, న్యాయ వ్యవస్థలో ఏ రకమైన వైఫల్యాలు జరుగుతున్నాయో వాటిని ఆ నాడి గట్టిగా పట్టుకున్నారు. చాలా షార్ప్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఇప్పుడు మొన్న ఈ మధ్య సరకు సంబంధించి ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు చెప్పడం ఏంటంటే, ఓటు వేయటం అనేది మన బాధ్యత, వేయటం గురించి అంటే మిడిల్ క్లాసు వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటి, అసలు ఓటు అనేది మనకి బేసిక్గా ఓటు అనేది ఎంత కొట్లాడి తెచ్చుకున్నాం మనం. ఎందుకంటే ఆ రోజుల్లో ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ధనవంతులకి, వాళ్ళకి మాత్రమే ఓటు ఉండేది. అటువంటిది అంబేద్కర్ పుణ్యం అంటూ, లేదంటే ఆ రోజు స్వతంత్ర సమరంలో వాళ్ళు పాల్గొన్న నాయకులు వాళ్ళ పుణ్యం అంటూ, అసలు చదువు లేకపోయినా సరే అంటే చాలామంది కూడా అన్నారు, చదువు సంధ్య లేని వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తే ఈ దేశం ఏమైపోద్ది, ఆ ఓటు హక్కు వాళ్ళందరికీ ఎందుకు కల్పించాలి, ఓటు హక్కు కల్పించాలంటే దానికి కొంత ఎడ్యుకేషన్ ఉండాలి, లేదా డిగ్రీ ఉండాలి, ఇట్లాంటి ప్రతిపాదనలు కూడా చాలా వచ్చినాయి. అయినప్పటికీ కూడా అంటే మన భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ ఓటు హక్కు అంటే అడల్ట్ ఫ్రాంచైజ్, ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించడం అనేది మన ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన అంశం. ఆ అంశాన్ని ఈ మధ్య దెబ్బకొట్టే పరిణామాలు జరిగినాయి దేశవ్యాప్తంగా. ఈ సర్ర వచ్చాక ఆ సర్ర అనేది వాళ్ళకి సర్రని గాలింది. ఇప్పుడు ఆ సర్ర వచ్చాక ఏమైంది, మన ఓటుని ఎందుకు తీస్తారో తెలియదు. లేదంటే ఇప్పుడు కులాన్నో అంటే ముఖ్యంగా మతాన్ని టార్గెట్ చేసి, మైనారిటీలని టార్గెట్ చేసి, ఇప్పుడు ఈ బీజేపీ వచ్చిన తర్వాత హిందువుల్ని టార్గెట్ చేసి అక్కడ జరుగుతుందనేది కొన్ని చోట్ల క్లియర్గా కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళా ఈ సర్రనే అంటే ఓటు హక్కుని తొలగించడం అనేది ఎంత అరాచకం అనేది, లేదా టెర్రరిజంతో సమానమైన నేరం అనే దాన్ని వాళ్ళు గుర్తించడం అంటే, యువతకి ఈ అంశం పట్ల వాళ్ళు ఎంతగా వాళ్ళ కోపం వచ్చిందనేది అర్థమవుతుంది. ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఈయన అరెస్ట్ చేయాలి ఉపా చట్టం కింద అని వాళ్ళు మాట్లాడారంటే, ఈ అంశం ఎంతగా యువతని బొగబొగలాడించింది అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు బెంగాల్లో చూసాము, బీహార్లో చూసాము, లక్షలాది ఓట్లు పోయాక ఆ విషయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టుకు, హైకోర్టుకి తీసుకెళ్తే కూడా ఒక న్యాయమూర్తి ఏంది ఒకసారి ఓటు అయిపోతే ఏం పోయింది అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. మరి అట్లా నిర్లక్ష్యంగా మాట్లాడిన వాళ్ళని అసలు ఆ న్యాయపీఠం మీద ఎట్లా కూర్చోబెడతారు? ఓటు హక్కు కోల్పోతే ఒకసారి పోతే పోయిందిలే. అట్లాగే 27 లక్షల మంది ఓట్లు తీసేశారు. ఫస్ట్ 90 లక్షల మంది, 95 లక్షల మంది నుంచి తీసుకొచ్చి బెంగాల్లో. ఇప్పుడు అదేమంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చే వీళ్ళు వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే మెయిన్ అక్కడ ఇంకో వైఫల్యం కూడా జరిగింది ఏంటంటే, పౌరసత్వాన్ని నిర్ధారణ చేసే పని ఎలక్షన్ కమిషన్ది కాదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికల జాబితాలో వాళ్ళ ఓటు, దానికి సంబంధించి అన్న ఆధారు ఇట్లాంటివి చూసి తీసుకోమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. పౌరసత్వాన్ని నిర్ధారించాల్సిన పని హోంశాఖది. ఏది కుక్క పని గాడిద చేసినట్టు
ఇక్కడ ఆ హోంశాఖ చేయాల్సిన పని ఎలక్షన్ కమిషన్ చేసింది. అంటే ఈ బహుశా ఈ భారత చరిత్రలో ఇంతగా భ్రష్టు పట్టిన ఇంకో ఎన్నికల కమిషనర్ ఎవరు లేరు. అంటే ఇదంతా కూడా ఇందాక రంజన్ గొగోయ్ లాగానే ఇది ఎంత క్విత్ ప్రోకో వ్యవహారం లాగా గవర్నమెంట్కి వాళ్ళకి అధికారంలో ఉన్న పార్టీకి అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే రకంగా జరిగితే నెక్స్ట్ ఇప్పుడు ఈ అనుభవం తర్వాత ఇప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఇక్కడ కూడా సర్వ్ ఎలా అమలు జరుపుతారు, దానికి సంబంధించి అసలు అప్పుడు మన జాబితాలో మన పేరున్నా సరే, లేదంటే ఆల్రెడీ మనకు ఒక ఎన్నికల మనకి ఓటర్ కార్డు ఉన్నా సరే, ఆ కార్డును కూడా ఓవర్ రూల్ చేసి మన ఓటుని తీసేస్తారా అనే రకరకాల భయాలు, క్లారిటీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కరెక్ట్. అందుకనే అంత రెండో కీలకమైన అంశాన్ని అంశం చాలా కాబట్టి